మనకి నిజమైన మిత్రులు ఎవరన్నది మనం కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుందని మనకి పెద్దలు చెప్తుంటారు. అది ఈ రోజు వాస్తవంలో తెలుస్తుంది. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేసి జైల్లో ఉన్న నేపథ్యంలో అతని కోసం బయట కష్టపడుతుంది భోలే షావలి మాత్రమే. సో భోలే షావలి హీరో, నిజంగా అతనేది హీరో లాంటి క్యారెక్టర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. బిగ్ బాస్ ఇంటికి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కి వెళ్ళినటువంటి భోలే దుమ్ము లేపాడు. టాస్క్ లో కొంచెం నిరాశపరిచిన నామినేషన్ సమయంలో మాత్రం స్పా బ్యాచ్ కు చుక్కలు చూపించాడు. నామినేషన్స్ సందర్భంగా గతంలో ఏ సీజన్ లో చూడని ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. అంతేకాదు కంటనీరు చెమ్మగిల్లే రోమాలు నెక్క పొడుచుకునే పాటలతో హౌస్ లో తన మార్క్ అయితే వేసుకున్నాడు. ప్రశాంత్ కు భజన చేయడానికి ఇన్ని లోపలికి వెళ్ళాడా అని అనుకున్నారు అంతా కూడా. నేను కింద నుంచి ఎదిగిన పాట బిడ్డని, అదే విధంగా ముందుకు సాగుతున్న రైతు బిడ్డ పక్కన నిలబడతాని తేల్చి చెప్పేశాడు. అయితే ఇదంతా కేవలం 4 ఓట్లు పడడానికో, ఒక వారం ఇంట్లో నెగ్గుకు రావడానికో కాదు. నిజంగా బయట సమస్య వచ్చినప్పుడు కూడా పల్లవి ప్రశాంత్ కి అండగా నిలబడి నిలిచాడు భోలే షావలి, సన్ ఆఫ్ యాకూబ్ అలీ. బిగ్ బాస్ ఫినాలే రోజు జరిగిన న్యూసెన్స్ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్ ను అదుపులోకి తీసుకొని పిఎస్ కి తరలించి దాదాపు కొన్ని గంటల పాటు విచారించారు. ఈ సమయంలో పోలీస్ స్టేషన్ కి వెళ్లి ప్రశాంత్ కుటుంబ సభ్యులకు ధైర్యం నూరిపోశాడు భోలే. ప్రశాంత్ కి ఏం కాదని, ఈ కేసు కూడా త్వరలో కొట్టివేస్తారని ప్రశాంత్ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చాడు. మట్టి బిడ్డ ప్రశాంత్ కు ఏం తెలియదని, తెలియక తప్పుగా ప్రవర్తించి ఉంటే క్షమించాలని కోరాడు. తన ఇంత కష్టపడి సంపాదించిందంతా జైలు పాలైంది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. లేనిపోని నెగిటివిటీ ఎందుకని భోలే కూడా సైడ్ అవ్వచ్చు, కానీ ఆ పని చేయలేదు. ఈ విషయం తెలిసిన నెటిజన్లంతా కూడా భోలేపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మా భోలే అన్న బంగారం అని కామెంట్లు పెడుతున్నారు. ఇక బిగ్ బాస్ ఫినాలే సమయంలో జూబ్లీహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ఈ నెల 17న అర్ధరాత్రి జరిగిన ధ్వంసం, దాడి ఘటనను పోలీసులు సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ సహా అతని సోదరుడు, అదేవిధంగా మరికొంతమందికి 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధించింది కోర్టు. దీంతో వారిని చెంచులగూడ జైలుకి తరలించారు. ఈ కేసులో A1 గా ఆ పల్లవి ప్రశాంత్ పేరును చేర్చడం అయితే జరిగింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇదే బిగ్ బాస్ నుంచి ఇంకెవరు కూడా స్పందించింది లేదు. టేస్టీ తేజ్ ఏదో స్పందించినట్టు తెలుస్తోంది. సో అదే విధంగా మనం ఇప్పటి వరకు అయితే శివాజీ గారు అయితే ఎక్కడ కూడా రెస్పాండ్ కాలేదు. ఆయన ఎందుకు రెస్పాండ్ కాలేదు, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.